దేవుని నామమున స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదము. నిన్నటి దిన మన బాల యేసుని జ్ఞానులు చూచినప్పుడు అత్యానంద భరితులైరని మత్తయి సువార్త 2:10, 11 వచనంలో చూసామండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదము ఆదికాండం 32:28 వచనం ప్రకారము మనము దేవునితోటి మనుషులతోటి పోరాడిన వాడు కాబట్టి ఇశ్రాయేలుగా మారినట్లుగా మరి మనం గమనిస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఏ విధముగా అతను ఇశ్రాయేలుగా మారాడో మనము ధ్యానిద్దామండి. అప్పుడు ఎంత ఆశీర్వాదము దేవుడు ఇస్తాడో మనకి తెలుస్తూ ఉంటుంది. ఆహా నా బూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడో తీరునో, ఆహా నా బూరా ఎప్పుడు ధ్వనించెను, ఆహా నా ఆశ ఎప్పుడు తీరేను. తండ్రి నీ ప్రియ యేసు నీనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే మేలు అని భక్తులు పాడారు కదండి. ఆ విధముగా మనము చేసే స్తుతి గీతాలతోటి ఆయన సన్నిధిలో ఉండినప్పుడు ఏ విధమైన ఆశీర్వాదం ఇస్తాడో ఇక్కడ మనము పాటలో రాసి ఉన్నారు కాబట్టి అది పొందుకోవడానికి మనమేం చేయాలనేది దేవుడు ఈ యొక్క వాక్యముల ద్వారా బలపరిచి మనల్ని దీవించి మనల్ని కూడా ఆ యొక్క మహిమలోనికి తీసుకెళ్ళడానికి సిద్ధపరచడానికి మనము సిద్ధపడదామండి. విశ్వాసులు భక్తులు ఈ లోక శరీరాశను నేత్రాశ జీవపు డమ్మముని వీటిని బట్టి కాదు కానీ పొందబో మహిమను బట్టి ఆ ఆనందంలో పాడాలంటే పాటలు సహజంగా మారి నా పరిస్థితి బాగోలేదండి అనకుండా సంతోషంగా ఉండాలి దేవుని సన్నిధిలో. ప్రతి వారికి ఏదో ఒక శ్రమ, ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు, అవమానంలే, పోరాటంలే తరమబడుచున్నాము. కానీ దాని ముగింపులో మనకేముంటుందంటే విశ్వాసులకు భక్తులకు తెలుసు ఈ కష్టాలు బాధలు ఎక్కడ ఆశీర్వాదములుగా మారతాయంటే బూర ఊదినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు. అప్పుడు ఈ బాధలు అనారోగ్యం అసలు లెక్కే ఉండదు. ఈ బాధలకు ఒక నిరీక్షణ కలిగి ఉత్సాహము మనకి కలిగి ఉండాలట. ఆ ఉత్సాహం ఉండినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడట. చెరసాలలో ఉండిన పౌలు శీలలు పాటలు పాడినప్పుడు వారి యొక్క సంకెళ్ళు తెగిపోయినప్పుడు ఎంత అద్భుతం కదా. అదే విధముగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు ఆ యొక్క అగ్నిని దేవుడు చల్లటి ఏసీలుగా మార్చినప్పుడు వారు దేవుడు కూడా వారితో ఉన్నారు కాబట్టి హల్లెలూయా చెప్పి వారు స్తుతించినప్పుడు రాజు వచ్చినప్పుడు ఆ యొక్క సేవకుడు వచ్చి చూసినప్పుడు నలుగురు కనబడుతున్నారు అని అన్ని చెప్పాడు కదా. ఆ నాలుగవ వాడు యేసుక్రీస్తు దూత కదా. మరి అప్పుడు సంఖ్యలు తెగిపోయినాయి వారి. ఎంత అద్భుతం కదా. ఆనందంగా దేవుని సంతోషపెట్టి దేవుడే మన బంధకములు తెంపినట్లుగా ఉండే స్తుతి గీతములు పాడాలి, ఆరాధించాలి. అందుకు ఆనందంగా ఉండి పాటలు పాడుతూ ఉండాలి. అది కష్టమైన, నష్టమైన, శ్రమైన, శోధనైనా కూడా మనము స్తుతించడానికి మనం కీర్తనలు పాడుతూనే ఉండాలి. దీనిని బట్టి ఆనందించాలి. ప్రభు వాక్యములో ఆనందించాలి. ఆయన ఇచ్చే రక్షణను బట్టి పొందబో మహిమను బట్టి ఈ ఆనందమును కొరకు ప్రభువును బట్టి కష్టములలో, నష్టములలో, బాధలలో కూడా దైవికమైన సంతోషంలో ఉండి ఆ సంతోషంలో తామును మైమరిచిపోయి బాగా పాటలు పాడతారో ఆయన అక్కడకు వారి మధ్యకు దిగి వచ్చేస్తాడట. మన అంశం ఏంటి? దేవుని సన్నిధిలో ఉండడం. అది ఫరో రాజు ఇల్లైనా, దావీదు మహారాజు ఉండిన ఆ యొక్క రాజభవనమైన, మరి ఎవరి ఇంట్లో ఉండినప్పటికీ కూడా దేవుడు అక్కడ వారి సన్నిధిలో ఉంటాడు. కానీ ఎప్పుడైతే స్తుతించి ఘనపరుస్తామో అప్పుడు ఈ ఫరో రాజుకు కానీ, దావీదు రాజుకు కానీ, సౌలు రాజుకు కానీ వారు ఆహ్వానించి వారి హృదయంలోనికి, వారి యొక్క గృహములలోనికి, వారి యొక్క రాజభవనంలో ఆహ్వానిస్తే దేవుడు అక్కడ నిలిచి వారిని ఆశీర్వదిస్తాడు. అటు రీతిగా దావీదు మహారాజుని ఎంతగానో ఆశీర్వదించాడు కదా. నిత్యము ఆయన స్తుతించడమే కదా దావీదు మహారాజు. మరి 7 సార్లు స్తుతి గీతాలు, 3 సార్లు ధ్యానాలుగాని చెప్తుంటారు కదా. అదేవిధంగా కీర్తన గ్రంథం 22:3 ఇశ్రాయేలు చే స్తోత్రముల మీద ఆయన ఆశుడై ఉంటాడట. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలులు అంటే ఎవరంటే దేవునితోని మనుషులతోటి పోరాడి గెలిచిన వాడు మాత్రమే ఇశ్రాయేల్ అని ఆదికాండం 32:28 చెప్తుంది కదా. మరి
యాకోబు ఏం చేశాడంటే, ప్రభువు సన్నిధికి వచ్చాడట. మోకరించాడట. దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడట. కాళ్ళు విడవడం లేదట. తన పాపములు, తాను చేసిన తప్పిదములు ప్రాయశ్చిత్తముగా చేసి ఒప్పుకుంటున్నాడట. దేవుడు కొట్టాడట. కొట్టగానే తొడ గూడు ఊడి విడిసెనట. పోతే పోయింది గానీ నా కాలు, విరిగిపోతే విరిగిపోయింది కానీ నా కాలు విరిగిపోయింది. నీ కాలు మాత్రం నేను వదిలిపెట్టను నువ్వు ఆశీర్వదించే వరకు అని చాలా ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు నీ పాపములు ఒప్పుకొనుట వలన, నీ పేరు నిజముగా చెప్పినందువలన నీవు దేవునితోని మనుషులతోటి పోరాడి గెలిచితివి కనుక ఇక నుండి నీ పేరు ఇశ్రాయేలు అనబడునని దేవుడే స్వయముగా మరి ఆదికాండం 32:24-28 వరకు చూసుకుంటే ఎంతో చక్కగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం గమనిస్తున్నాం. యాకోబు తన తల్లి గర్భములో ఉండినప్పుడు వాగ్దానం పొంది ఆ వాగ్దానం వలన అన్నయ్యని ఏశావును మోసం చేసి పారిపోయి ఎక్కడెక్కడో తిరిగి దేవునిని మరిచి దేవుని వాగ్దానమును మర్చిపోయాడు. కానీ సంతోషం లేదు, సమాధానం లేదు. ఎందుకు? వాగ్దానం మర్చిపోయాడు కదా. గర్భంలో ఉండినప్పుడు అన్నతోటి పోరాడి ముందుగా నేనే బయటకు రావాలని తల్లి గర్భంలోంచి బయటకు వచ్చి ఆ వాగ్దానం పొందుకున్నాడు కానీ మధ్యలో మర్చిపోయాడు. ఆ సమయంలో విసిగిపోయినప్పుడు దేవుని వాగ్దానము మరి గుర్తు చేసుకొని ఆ గుర్తుకు రాగానే అన్నింటిని విడిచి అన్ని బంధాలను వదిలి అందరినీ అటు ఇటు పంపివేసి అక్కడ మనకి 32వ అధ్యాయము 22 నుంచి మనకి 21వ వచనం నుంచి మనకి కనిపిస్తుందంటే అందరిని వదిలిపెట్టి అందరిని అటు ఇటు పంపివేసేసి దేవుని పాదాల దగ్గర ఒంటరిగా రాత్రంతా కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేశాడంట. ఆ ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. అన్నయ్యని ఏశావు తరమబడినప్పుడు ఆదికాండం 33:1-4లో ఏశావు తరమబడుతున్నప్పుడు భయపడిపోయి ఏశావు అన్నని అసలుకి కాళ్ళకి దండం పెట్టాడట. కానీ అప్పుడు ఇశ్రాయేలు అవ్వలేదు. ఎప్పుడైతే అన్నీ మరిచి అన్నిటిని విడిచి రాత్రంతా దేవుని పాదాలను కన్నీటితో కడుగుతూ, దేవా ప్రభువా, నేను యాకోబుని అనగా మోసగాడిని, అందరినీ మోసం చేశాను, అబద్ధములాడాను, నిన్ను మర్చిపోయాను, నీ వాగ్దానం మర్చిపోయాను, నాన్నను దగా చేశాను, అన్నయ్యని ఏశావుకు అబద్ధములు చెప్పి మోసం చేశాను, చేసిన పనులన్నీ తప్పే, పొరపాటే అని చెప్పి తన పాపములో ఒప్పుకొనినందున దేవుని చెంత కన్నీరు కార్చి తెల్లవార్లు ఏడ్చి బతిమలాడి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి పాపములు విడిచిపెట్టినందువలన ఇక వెనుక ఉండి వాటిని మరిచి ముందు ఉన్న వాటి కోసం వేగిరపడినందున ఇశ్రాయేలుగా మారినట్లుగా మనకు హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసుకుంటే, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడే అతని దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయవందెను. అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం. కాబట్టి మర్చిపోకుండా దేవుని యొక్క జ్ఞాపకార్థ నామమును గుర్తు చేసుకొని పోరాడాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే 4వ వచనంలో అతడు కన్నీరు విడిచి అతనిని బతిమలాడుకున్న జయమును పొందుకున్నాడంట. అట్టి రీతిగా మరి పొందుకున్నాడు కాబట్టి ఆ యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లుగా మనకి కనిపిస్తుంది. పుట్టుకతోనే ఎవ్వరూ కూడా ఇశ్రాయేలు కారు, ఏ మానవుడు ఉండడు. ఎందుకంటే ఎవరైనా సరే యేసు పాదాల దగ్గర చేరి కన్నీటితో ఆయన పాదములు కడిగితే వారిని ఇశ్రాయేలుగా మారుస్తాడు దేవుడు, ఇశ్రాయేలుగా అవుతారు. పుట్టుకతోనే ఎవరు ఇశ్రాయేలు కారు కదా. ఎవరైనా యాకోబు కానీ పాపము కానీ మోసగాడు కానీ ఉంటూ ఉంటారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి త్రోవ తప్పిరి, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని దేవుడే చెప్పాడు కదా. తమ హృదయములలో తప్పిపోవచ్చున్నారని కూడా చెప్తూ ఉన్నాడు. అలాగున హృదయంలో తప్పిపోయిన యాకోబు తిరిగి అతనుకున్న వాగ్దానము జ్ఞాపకం చేసుకొని దేవునిని చేరినందున ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజలు యాకోబుని ఇశ్రాయేలుగా మారినట్లుగా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశకాండం 33:29లో ఏమని ఉంటుందంటే, ద్వితీయోపదేశకాండము 33:28
29. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యాకోబు ఊట ప్రత్యేకింపబడును. అతడు ధాన్య ద్రాక్షారసములు గల దేశంలో ఉండును. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లు వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కివేసెదవు అని దేవుడు ఇశ్రాయేలుగా మారిన యాకోబుకి సంతతికి ఇచ్చిన వాగ్దానంను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనకి గ్రహించగలుగుతున్నాము. యాకోబు సంతతి అయిన 12 మంది కుమారుల ద్వారా ప్రపంచ యావత్తు 12 గోత్రాలకు వ్యాపింపచేసి ప్రపంచమంతా ఇశ్రాయేలు ప్రజలుగా పిలుచున్నట్లుగా పేరు పెట్టబడెను. ఇశ్రాయేలులకు మనం ఎంత ధన్యులం కదా! కాబట్టి పుట్టుకలోనే వాగ్దానం ఉన్న జ్ఞప్తికి తెచ్చుకొని పాపములు విడిచి దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేశాడు కనుక ఇశ్రాయేలుగా మారాడు. అందుకనే ఎంతగా మారాడంటే ద్వితీయోపదేశకాండం 33:1-29, అదేవిధంగా ఆదికాండం 49:1-27 వచనముల వరకు కూడా యాకోబు దేవుడు ఇశ్రాయేలుగా మారినప్పుడు, దేవుని సన్నిధిలో ఉండినప్పుడు ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు కాబట్టి, అది ప్రత్యక్షతలో చూశాడు కాబట్టి 12 మంది పిల్లల్ని దగ్గరికి తీసుకొని ప్రతి వారికి ఒక ప్రత్యేకమైన దృష్టిలో దివ్య దృష్టితోటి దేవుడు చూపించాడు కాబట్టి అవన్నీ చూసి వారందరినీ కూడా ఆశీర్వదించాడు కాబట్టి ప్రపంచ యావత్తు కూడా అందరి బిడ్డలు ఆ విధంగా ఆశీర్వదించబడ్డారు. అలాగని ఈ లోకంలో ఉన్నంత వరకు ఉద్యోగములు, కుటుంబములు ఉన్నప్పటికీ వీటికన్నా ఎక్కువ ప్రాధాన్యత దేవుని యొద్ద ఉండగలిగితే, దేవుని చెంత దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే దేవుడిచ్చే ఆశీర్వాదము ఇశ్రాయేల్లో యేసు ఉన్న స్థలములో ఒక దివ్యమైన జీవితము ఆశీర్వాదముగా మారుతుంది. ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనమందరం కూడా ఇశ్రాయేలుగా దేవునితోని మనుషులతోటి పోరాడినట్లుగా ఉండినప్పుడు ఇశ్రాయేలుగా మారుతాం. అటు రీతిగా మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.